కరువు పరిస్థితుల వేళ వర్షాలు లేక కాలువల నుంచి నీళ్లు రాక ఉన్న బోర్లు ఎండిపోవడంతో పెద్దపల్లి జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు అరికోసపడుతున్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎండబెట్టి రైతులను నిండా ముంచుతుందని రేవంత్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేసి వాన కోసం ఆకాశం వైపు బోర్లు ఎండిపోయి కాలువల్లో నీటి కోసం ఎదురు చూస్తూ అలిసిపోయారు రైతులు. వేసిన పంట ఎండిపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిండుగా ఉంటూ బోర్లు బావుల్లో భూగర్భ జలాలు ఉండి పంటలు పండేవని, కాంగ్రెస్ వచ్చి కరువు తాండవిస్తోందని రైతులు మండిపడుతున్నారు. నేను తోట రవీందర్ అనే నేను రైతును. బొంపల్లి గ్రామం మాది. మాకు ఇంతకుముందు కాళేశ్వరం నీళ్లు మంచి సప్లై ఉండే. కాళేశ్వరం డ్యామ్లో నీళ్ళు లేవు, ఈ చెరువులలో నీళ్ళు లేవు, కుంటలలో నీళ్ళు లేవు. కెనాల్ పారకంతో మాకు మా నీళ్ళు వస్తుండే. ఇప్పుడు నీళ్లు లేక పొలాలు నాట్లేసినాం. నాట్లేసి ఎండిపోతున్నాయి. ఈ ఎండిన పొలాలను చూస్తే మాకు ధైర్యం రాక ఆవులు పశువులు మేస్తున్నాయి. ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు మాకు దీని వలన మాకు బాగా నష్టం జరిగింది. ఆ నష్టం గురించి ఈ రైతాంగానికి ఏమన్నా మరి ప్రజలను ఆదుకునే ఏమన్నా పొజిషన్ ఏమన్నా ఉన్నదా? నీళ్ళు వచ్చే పొజిషన్ అయితే లేదు. కెనాల్ నీళ్ళు ఏమన్నా వస్తాయా రావా? మాకు ఏమి అన్నది ఇబ్బంది ఉన్నది. ఈ మనకు ఎలాంటి పరిస్థితులైనా ఈ రైతులను మమ్మలను గవర్నమెంట్ ఆదుకోగలని మేము మనవి చేసుకుంటున్నాం. మేము వరి నాట్లేసి 10 రోజులు అవుతుంది. వర్షాలు లేక పొలాలు ఎండిపోతున్నాయి. ఆల్రెడీ కొన్ని పొలాలు ఎండిపోయినాయి. మాకు ఇంతకుముందు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చేటి. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి మాకు నీళ్లు విడుదల చేస్తే మా పొలాలు ఇటు పొలాలకు నీళ్లు లేక సాగుకు, అలాగే తాగుకు నీళ్లు లేక ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్దపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రమేష్లా అందించడానికి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రమేష్, చెప్పండి, అసలు ఏంటి, అసలు కరువు తాండవిస్తుంది? ఆల్రెడీ కరువు స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారైంది. ముఖ్యంగా సాగునీరు లేక పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వానాకాల పంటకు సంబంధించినటువంటి పనులను కూడా రైతాంగం అంతా కూడా పూర్తి చేసుకుంది. అయితే ఏదైతే వరి నారు వేసుకున్న నేపథ్యంలో పంటకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించాల్సిన సమయంలో వర్షపాతం లోటు కారణంగా, ఇటు కరువు కారణంగా, ఎలినో కారణంగా వర్షాభావం పూర్తి స్థాయిలో కూడా లేకపోవడం కారణంగా ఇటు సాగునీరు లేక రైతాంగం అంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 2,32,550 ఎకరాల సాగు అయితే కొనసాగుతుంది ప్రతి ఏడాది. కానీ అయితే ఈసారి కూడా ఈ యొక్క 2 లక్షల ఎకరాలకు సంబంధించి కూడా వర్షపాత లోటు కారణంగా కూడా రైతులు కూడా కొంత నాట్లు వేసుకోవడానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ యొక్క వైఫల్యం కారణంగా నీళ్లు ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ సర్కార్ లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా పంటలు ఎండిపోయే పరిస్థితులే ఉన్నాయంటూ కూడా రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు కూడా సాగు చేయడానికి కూడా కొంత విముఖత చూస్తున్నారు. గత ఏడాది పోల్చుకున్నట్లయితే గత ఏడాది ఈ సమయం వరకు కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 2,55,434 ఎకరాలు ఈ సమయానికి వరి నాట్లు వేసుకొని సాగు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ తాజాగా ఈ ఏడాది ఈ సమయానికి కేవలం 12,500 ఎకరాల్లో మాత్రమే సాగు కొనసాగిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది సురేష్. ఎందుకంటే సాగునీళ్లు లేవు, ఎందుకంటే జలాశయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరిగింది. కాంగ్రెస్ సర్కార్ యొక్క వైఫల్యం కారణంగా అటు కల్పతరు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడంతో కూడా జలాశయాలను నింపలేదు. తద్వారా చెరువులు కుంటలన్నీ కూడా నీళ్లు లేకుండా కూడా పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఎస్ఆర్ఎస్పీ లో కూడా అదే పరిస్థితి నెలకొని ఎస్ఆర్ఎస్పీ నుండి వచ్చేటువంటి D84 కెనాల్ కూడా నీళ్లు లేక కూడా రైతాంగం అంతా కూడా సాగునీళ్లు లేక కొన్ని చోట్ల అయితే పెద్దపల్లి జిల్లాలో కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ముఖ్యంగా కిష్టంపేట, ఏజ్లపూర్ లాంటి గ్రామాల్లో కూడా అక్కడ పత్తికి సంబంధించినటువంటి మొక్కలకు బకెట్లతోటి కూడా నీళ్లు
చల్లుకునేటువంటి పరిస్థితి కూడా మనం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా నీళ్లు లేక సాగు నీళ్లు లేక కూడా రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. ఇప్పటికైనా కూడా జలాశయాలను నింపాలి, బ్యారేజీలు నింపాలి, అలాగే పైన రావాల్సినటువంటి నీళ్ళన్నీ కూడా విడుదల చేస్తే ఇప్పటికైనా కూడా ఏదైతే నారు వేసుకున్నా అవన్నీ కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. లేదంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే దాదాపుగా సగం వరకు కూడా ఎండిపోయినటువంటి రైట్, థ్యాంక్ యూ రమేష్. పరిస్థితి.